పరిశుద్ధ గ్రంథములో నుండి రూతు గ్రంథము తీయండి. 2వ అధ్యాయము. రూతు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. రూతు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. బోయాజు యెహోవా నీకు తోడయుండును గాకని చేను పని కోయి వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని 5వ వచనం కూడా చదువుకోండి. అప్పుడు బోయాజు కోయి వారి మీద ఉంచబడిన తన పనివారిని చూచి ఈ చిన్నది ఎవరిది అని అడుగగా కోయి వారి మీద ఉంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీరాలైన యవ్వనురాలు. ప్రేమైన వారలారా, పరిశుద్ధ గ్రంథంలో రూతు గ్రంథం ప్రత్యేకమైన గ్రంథం. అందరూ గమనించండి, రూతు గ్రంథం ప్రత్యేకమైన గ్రంథం. పోయినసారి మనం దావీదు పరుపు గురించి ధ్యానం చేశాం. దాని గురించి నేను అడుగుదాం అనుకున్నాను. కానీ ఈ దావీదు పరుపు నిండిపోయి అతని కన్నీళ్ల చేత పరుపు కట్టుకోకపోవడానికి గల కారణం ఏమిటి అని మనం పోయినసారి చూసాం. అయితే ఈసారి ఉదయకాలంలో దేవుడు ఈ తలంపు నాకు ఇచ్చాడు. రూతు గ్రంథం అనేది అత్యంత ప్రత్యేకమైన గ్రంథం. ఎందుకు? ప్రపంచంలో ఎక్కడ జరగని వింత రూతు గ్రంథంలో జరిగింది. మీరు గమనించారా? ప్రపంచంలో ఎక్కడ జరగనిది రూతు గ్రంథంలో జరిగింది. ఎలా జరిగింది? మొదటి అధ్యాయం, ఆ అధ్యాయం చివరిలో ఒక మాట ఉంటుంది చూడండి. మొదటి అధ్యాయంలో చివరి 14వ అధ్యాయం చూడండి. 14వ వచనంలో వాళ్ళు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను. ఒకే లైన్ గమనించారా? ఓర్పా ఏం చేసింది? అత్తను ముద్దు పెట్టుకుంది. రూత్ ఏం చేసింది? ఆమెను హత్తుకుంది. ఇది ప్రపంచంలోనే ఎక్కడ జరిగిన విషయం. సహజంగా అందరి ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం. ముద్దు పెట్టుకోవడానికి కావాలంటే అవకాశం ఉంది, కానీ అత్తను హత్తుకోవడానికి అవకాశాలు లేరు. నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. ముద్దు పెట్టుకున్న వారి జీవితం వేరు. ఇస్కారియోతు యూద దేవుణ్ణి ముద్దు పెట్టుకున్నాడు. ఏమైపోయాడు? ఇక్కడ మనం చూసినప్పుడు ఓర్ప ముద్దు పెట్టుకుంది. ఏమైపోయింది? చరిత్రలో లేదు. అయితే హత్తుకున్న రూతు ఏమైపోయిందో మనం ఇక్కడ చూడవచ్చు. అయితే మన వాక్యాంశం అది కాదు. కానీ ప్రేమైన వారు 2వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినప్పుడు ఇంకొకసారి చదవడం ఏముంది? బోయాజు యజమాని బెత్లెహేముకి వెళ్ళాడు. బెత్లెహేము అంటే రొట్టెలు కలిగిన ఇల్లు. ఆశీర్వాద పట్టణానికి వెళ్ళి బోయాజు యజమాని వస్తూ ఉంటే ఒక సందర్భం జరిగింది. ఏం చదవండి అక్కడ? యెహోవా మీకు తోడై ఉండును గాక అనియు. ఆలోచించండి. యెహోవా మీకు తోడై ఉంటాడు అని ఆశీర్వదింపబడిన పట్టణము నుండి తిరిగి వచ్చిన యజమాని తన పనివారితో అంటే, తన పనివారు ఏమంటున్నారు? వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. ఎంత మంచి పనివారో కదా. ఈరోజు మన వాక్య ధ్యానం బోయాజు యొక్క పనివారిని గురించి ఒక 5-6 విషయాలను చూసుకొని అర్ధగంటలోపు మనం ముగించుకుందాం. ఎక్కువసేపు నేను మాట్లాడను. అయితే మాట్లాడిన విషయాలు మీరందరూ కూడా మనస్సును ఉంచుకోవాలి. దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే
అది దీపంగా వెలుగుతూ ఉన్నప్పుడు ఏ చీకటి మన హృదయంలోనికి రాకుండా, చీకటి అంటే కష్టము, చీకటి అంటే బాధ, చీకటి అంటే పాపము, చీకటి అంటే రోగము, చీకటి అంటే దిగులు, చీకటి అంటే అనారోగ్యము, చీకటి అంటే వేదన, ఇవన్నీ చీకటి సంబంధం. దేవుని సంబంధం ఏది? ఆనందము. దేవుని సంబంధం ఏది? సంతోషము. దేవుని సంబంధం ఏది? ఐక్యత. దేవుని యొక్క సంబంధం ఏది? సమాధానం. ఇవన్నీ మనలో ఉండాలి అంటే ఈ చీకటి వెళ్ళాలి, ఈ వెలుగు వెళ్ళాలి, ఈ వెలుగు నిండాలి అంటే చీకటి వెళ్ళాలంటే ఈ మాటలు మన హృదయంలో ఉండాలి. ఒక 5 విషయాలు మనం చూసుకొని మనం ముగించుకుందాం. మొదటిగా, ఆశీర్వదింపబడిన పట్టణము నుండి తిరిగి వచ్చుచున్న యజమాని ఒక మాట అంటున్నాడు. ఏమని? శుభవచనములు పలుకుతూ ఉన్నాడు. యెహోవా మీకు తోడైయుండును గాక అని తన పనివారితో ఉన్నాడు. ఎందుకు? దేవుడు మీకు తోడై ఉండాలి. ప్రతి మానవునికి ఎవరి తోడు అవసరం? దేవుని తోడు అవసరం. దేవుని తోడు ఉన్న వారికి మరి ఏ తోడు ఉన్నను లేకపోయినను అక్కర్లే. దేవుని తోడు ఉంటే అది యుద్ధ భూమైన విజయమే, అది మరణమైన విజయమే, అది అరణ్యమైన విజయమే, అది ఎడారి అయిన విజయమే. ఇక్కడ అంటున్న మాట బోయాజు తన పనివారితో అంటున్నాడు. ఏ మాట అంటున్నాడు? మొదటిగా మనం చూస్తున్నాం, యెహోవా నీకు తోడై ఉంటాడు, భయపడవద్దు. నా పనివారులారా మీరు భయపడకండి, దేవుడు నీకు తోడై ఉంటున్నాడు. దేవుడు నీకు తోడై ఉంటున్నాడు. అయితే యజమాని అంత గొప్ప మాట చెప్తే ఆ పనివారు ఏం చెప్పారు? యెహోవా నిన్ను ఆశీర్వదించును. యజమాని, దేవుడు మాకు తోడై ఉంటున్నాడు. అయితే మేమంటున్న మాట ఏంటో తెలుసా? తోడై ఉన్న దేవుడితో మేమున్నాం. అయితే దేవుడు నిన్నేం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవుడు తోడు కలిగిన పనివాడు, దేవుని ఆశీర్వాదం కలిగిన యజమాని. ఎంత చక్కగా ఉందో కదా. ఆ పొలములోని పంట వారు కోస్తూ ఉంటే దేవుని తోడు కలిగిన పనివారు, దేవుని చేత ఆశీర్వదింపబడిన యజమాని కలిసి పని చేస్తూ ఉన్నారు. ఆనందదాయకమైన పని. అవునా కాదంటారా? ఆ పనిలో ఆనందం ఉంది. అది ఎండే ఉండొచ్చు. ఉదయమున వారు లేచి అందరూ ఎండలోనే వారు పని చేస్తూ ఉండొచ్చు. అయినా వారికి ఆనందం ఉంది, అయినా వారికి సంతోషం ఉంది. నెమ్మది లేని పని కాదు, కష్టతరమైన పని అయినను దేవుని యొక్క కృపతో నిండిన పని. వారు ఎంత కష్టపడుతూ ఉన్నా కష్టపడినట్లుగా లేదు, వారికి సులువుగా ఉంది. అందుకే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఒకడు అంటాడు, దుర్మార్గుడు, అన్యాయస్తుడు, లంచగొండి వాడు ఎంత కష్టపడినా దేనితో వేసిన డబ్బులాగుంది? చినిగిపోయిన సంచి నింపగలడానికి అవుతుందా? మరి అటువంటి సంపద. అయితే నీతిమంతుడు, యథార్థవంతుడు సంపాదించినది కొంచెమేనైనా అతడు తిని అతనికి ఏమవుతుందో తెలుసా? మిగులవుతుంది. అతను సంపాదించినది కొంచెమే, అయితే అతనికి మిగులుబాటు. ప్రియమైన వారు, మొదటి మాటగా చూస్తూ ఉన్నాం, వారు శుభవచనములు పలికే పనివారు. చెప్పండి, ఏంటది? వారు శుభవచనాలు పలుకుతారు. అయ్యా మాకు అది కొలుగుంది, అయ్యా మాకు ఇది కొరతకుంది అని కొరతలు చెప్పేవాళ్ళు కాదు. పని వాళ్ళు వస్తారు కదా, ఎండ ఎక్కువగా ఉంది, మాకు జ్యూస్ కావాలని వారు కొందరు ఉంటారు. మాకు పలానా భోజనం కావాలి, మాకు పలానవే తినాలి, మేము ఈ ఎండకి ఇలానే ఉంటాం, ఇంతే చేస్తాం అని హద్దు కలిగిన పనివారు. అయితే ఈ పనివారు అటువంటి వారు కాదు. ఇది నా పని అని చేసేవారు, వారు హద్దు లేకుండా పని చేసేవారు, వారు శుభవచనములు పలికేవారు. రెండవదిగా మనం చూడండి, 5వ వచనం చూడండి. అప్పుడు బోయాజు ఆ పనివాడిని చూశాడు. చాలు. బోయాజు సంపన్నవంతుడు. బోయాజు ఏమంతుడు? సంపన్నవంతుడు. అంటే బోయాజు మంచి ఆస్తి కలిగిన వాడు, భూమి కలిగిన వాడు. అనేక మంది వచ్చి పనిచేస్తూ ఉంటారు. అప్పటికే బెత్లెహేంకి వెళ్ళి వచ్చాడు. వచ్చిన బోయాజు ఆ పనివారికి మీద పెట్టిన వాడిని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? ఈ చిన్నది ఎవరు? అంటే బోయాజుకి అక్కడ పనిచేసేవారు తెలుసా తెలీదా? బోయాజుకి తన పొలములోనికి ఎవరు వస్తారో తెలుసు. బోయాజుకి తన పొలములో ఎవరు వెళ్తారో తెలుసు.
బోయాజ్కి తన పొలంలో ఏ సమయంలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారో తెలుసా తెలియదా? తెలుసు. బెత్లెహేముకు వెళ్ళి వచ్చిన బోయాజు, అతడు రథముల మీద వెళ్ళాడో లేకపోతే వాహనములలో వెళ్ళాడో మనకైతే తెలియలేదు. కానీ అలనాటి కాలంలో వారు ఉపయోగించవలసినది గార్ధాబములు, గాడిదలు, లేకపోతే గుర్రాలు, రథాలు. దేనిలోనూ వెళ్ళి వచ్చాడు అనుకుందాం. మరి ఇన్ని దినములు వెళ్ళి వచ్చాడు కదా, మరి అతనికి ఎలా తెలుసు అంటే ఒక మాట మనం అక్కడ చూస్తే, నిలకడైన పనివారు అతని దగ్గర ఉన్నారు. ఎటువంటి వారండి? నిలకడ కలిగిన పనివారు ఉన్నారు. వీరు ఈ పని చేస్తారు. అవును, అక్కడ ఎవరే పని చేస్తున్నారంటే పలానా వ్యక్తి చేస్తున్నాడు. ఎందుకంటే బోయాజుకు తెలుసు అక్కడ ఎవరు పని చేస్తారో. రెండవదిగా మనం ఇక్కడ చూసినప్పుడు బోయాజు వివరాలు అడుగుతూ ఉన్నాడు. మరి ఆ బెత్లెహేముకు వెళ్ళి వచ్చిన యజమానుడు వివరం అడిగితే ఆ కంటిన్యూషన్ చూడండి. ఈ చిన్నది ఎవరని అడగగా, తిరిగి వచ్చిన యజమాని వివరాలు అడిగితే ఆ పనివాడు ఏం చేస్తున్నాడు? వివరము తెలుసుకొని తన యజమానికి చెప్తున్నాడయ్యా, మన పొలంలోనికి పలానా కొత్త వ్యక్తి వచ్చింది. ఆమె మోయాబీరాయలట, మోయాబులో నుండి ఇక్కడికి వచ్చారంట. ఆమె పలానా వ్యక్తితో వచ్చింది, పలానా చోట నివసిస్తూ ఉంది, మన పొలంలోనికి పరిగెలేరుకోవటానికి వచ్చింది. ఎవరు చెప్తున్నారు? పనివాడికి వివరము తెలుసు. పనివాడికి పని మాత్రమే కాదు, ఎవరు వస్తూ ఉన్నారో తెలుసు, ఎవరు వెళ్తూ ఉన్నారో తెలుసు, ఏం చేస్తున్నారో తెలుసు. వారి యొక్క పూర్వస్థితిగతి కూడా ఎవరికి తెలుసు? ఈ పనివాడికి తెలుసు. ఆ పనివాడు అనుకున్నాడా బోయాజు రాగానే ఎవరి అమ్మాయి అడుగుతుందని? అయితే బోయాజు అడిగాడు. అడిగిన బోయాజుకు సరి అయిన సమాధానం చెప్తున్నాడు ఆ పనివాడు. రెండవదిగా మనము చూస్తూ ఉన్నాం, అతడు వివరము కలిగిన పనివారు ఉన్నారు. ఏం పనివారండి వాళ్ళు? వివరము కలిగిన పనివారు. వివరాలు తెలుసుకుంటున్నారు. ఎవరు వీరు? వీరు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళ స్థితి ఏమిటి? వీరి గతి ఏమిటి? వివరాలు తెలుసా పనివాడికి? ఎవరో వస్తున్నారులే, ఎవరో పోతున్నారులే అని వాడు కాదు, తెలుసుకుంటున్నాడు. అమ్మా నీవు ఎవరు? నా యజమాని అడుగుతాడు నన్ను. నువ్వు రాగానే నా యజమాని నన్ను అడుగుతాడు, నీవు ఎవరు, ఏం పని చేస్తున్నావు అడిగితే నేను సమాధానం చెప్పాలి కదా. నువ్వు ఎవరు అంటే అతడు శ్రద్ధగా తన పొలాన్ని చూస్తున్నట్లా లేనట్లా చెప్పాలి. శ్రద్ధ కలిగిన వాళ్ళే తన పొలాన్ని చూసుకుంటున్నాడు. కాబట్టి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారో తెలుసు. మరి వచ్చిన వారు ఏ ఊరు, ఏ గోత్రం, ఏమి అని అడగాలి కదా. అడిగాడు, సమాచారాన్ని తెలుసుకున్నాడు. తన యజమాని రాగానే ఎవరు ఈ చిన్నదనగానే తన యజమానికి అంత తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ వివరము కలిగిన మొదటిగా ఏం చూసాము? మొదటిగా పనివారు ఎటువంటి వారు? శుభవచనములు తెలియజేసేవారు. రెండవదిగా పనివారు ఎటువంటి వారు? వివరమును తెలిసిన వారు. రెండవదిగా అంతవరకే కాదు, వారు సమాచారమును తెలియపరిచేవారు. మూడవదిగా చూద్దాం, 7వ వచనం చూడండి. నేను కోయవారి వెనుకకు పలల మధ్యను ఏరుకుని కూర్చుకున్నటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకుని చుట్టను, కొంతసేపు మాత్రం ఆమె ఇంట కూర్చుంటుందని వాడు చెప్పారు. ఇక్కడ ఆమె నేను కోయువారి వెనుక పనుల మధ్యను ఏరుకొని చుట్టుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగింది. అడిగిన తర్వాత ఇక్కడ ఒక విషయం ఉంది. ఏముంది? ఆమె వచ్చి ఉదయము మొదలుకొని కొంత సమయము మాత్రమే ఆమె ఇంట కూర్చుండేనని ఎవరు చెప్పాడు? ఎవరు చెప్పారు? చెప్పాలి, మీరు చెప్పాలి. ఎవరు చెప్పారు? పనివాడు చెప్తున్నాడు తన యజమానికి. ఆమె ఉదయాన్నే వచ్చింది, ఇంతవరకు పని చేసింది, కాసేపు మాత్రమే కూర్చుంది, మిగతా సమయం అంతా పని చేస్తూ ఉంది అని ఎవరు చెప్పారు? పనివాడు. అంటే ఆ పనివాడు ఆమెను గమనిస్తున్నట్లా లేనట్లా? వివరం మాత్రమే తెలిసిన వాడు కాదు ఆ పనివాడు. ఆలోచించండి. ఈ పనివాడు బోయాజు పనివాడు ఎటువంటి వాడంటే
శుభవచనములు మాత్రమే పలికేవాడు కాదు, శుభవచనము పలుకుచూ వివరములను తెలుసుకుంటున్నాడు. వివరములను తెలుసుకున్నవాడు మాత్రమే కాదు ఆ పనివాడు, ఆ సమాచారాన్ని తన యజమానికి తెలియజేస్తూ ఉన్నవాడు. ఆ సమాచారాన్ని తన యజమానికి తెలియజేసేవాడు మాత్రమే కాదు, ఇక్కడ గమనిస్తూ ఉన్నాడు. ఎలా చేస్తూ ఉన్నారు వీళ్ళు? నా యజమాని నన్ను లెక్కడుగుతాడు కదా, నా యజమాని వచ్చి నన్ను అడుగుతాడు కదా, మరి ఎలా వీడికి చెప్పాలి? గమనిస్తూ ఉన్న పనివాడు, గమనిస్తూ ఉన్న పనివాడు. ఈ పనివారు శ్రేష్టమైన వారు, అందరిలాంటి పనివారు కారు వీళ్ళు. పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది పనివారు ఉన్నారు, అయితే ఈ పనివారు వేరు. దేవుని చిత్తమైతే ఒక బైబిల్ స్టడీలో మన ఈ పనివారు గురించి మనం ధ్యానించవచ్చు. ఎందుకంటే ఈ పనివారు చాలా 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 గొప్పవారైంది, చాలా గొప్పవారు. నయమానుకు కుష్టు వచ్చింది. ఆలోచించ, నయమానుకు కుష్టు వచ్చిందా? ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఎవరి దగ్గరికి వెళ్ళాడు? చిన్నది చెప్పిన మాటను విని ఎవరి దగ్గరికి వెళ్ళాడు? చెప్పాలండి, ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళగానే ప్రవక్త ఏమన్నాడు? మీరు వెళ్ళి 7 మార్లు మునిగితే చాలన్నాడు. అందుకు నయమాను ఏమన్నాడు? మా దేశంలో, మా ప్రదేశంలో మాకు నీళ్ళు లేవా? మాకు నీళ్ళు లేవా? మరి ఇక్కడెందుకు వెళ్ళగాలని కోపముతో తిరిగి వెళ్తుండగా ఆ పనివాడు అన్నాడు, అయ్యా ఎందుకో మరి ఒకసారి మునిగితే ఏమవుతుంది? మునిగి లేవగా ఎటువంటి చోట ఆ దేహం మారిపోయింది. ఎవరి మాట? నీవన్నమాట. ఈ రూతు గ్రంథంలో మనం ఇక్కడ చూస్తే ఆ పనివారు ఎటువంటి వారంటే శుభవచనాలు పలికేవారు. ఆ పనివారు ఎటువంటి వారంటే సమాచారాన్ని తెలుసుకునేవారు. ఆ పనివారు ఎటువంటి వారంటే తన యజమానికి సమాచారం అందించేవారు. ఈ పనివారు ఎటువంటి వారంటే గమనించేవారు. మూడవది మనం చూడండి, తిరిగి ఆ 4వదిగా మనం చూస్తాం. 2వ అధ్యాయం 9వ వచనం చదవండి త్వరగా. ఇంకొకసారి చదవండి 9వ వచనం. నా కుమారి నా మాట విను, వేరొక పొలములో ఏరుటకు నీవు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు. ఎలా ఉండాలి? ఇక్కడ నా పలికత్తలు ఉన్నారమ్మా. ఎవరున్నారు? ఎవరున్నారు? తన పొలంలో ఎవరున్నారు? పనికత్తులు ఉన్నారు. నా పొలంలో పనికత్తులు ఉన్నారు. షొలోమతి నీ ప్రియుని యొక్క విశిష్టత ఏమిటి అని అడిగాడు. పరమగీతాల్లో సొలొమతి తన ప్రియుని గురించి చెప్తూ ఉంది, అయ్యా నీ ప్రియుని యొక్క విశిష్టత ఏమిటి? నీ ప్రియుని యొక్క గొప్పతనం ఏమిటి? దావీదు గొప్పతనం ఏమంటే మీరు ఏమంటారు? దావీదు చేసిన గొప్ప కార్యాలు ఏమంటాం? అతడు గొర్రెలు కాచుకున్నప్పుడే సింహాన్ని ఎలుగుబంటిని చంపినవాడు. అందరూ చూచుచుండగా నెఫీషీయుడైన గొలియాతును చంపినవాడు. సౌలు గురించి చెప్పాలంటే ఏం చెప్తాం? ఇశ్రాయేలీయులకు మొదటి రాజు. సమూయేలు గురించి చెప్పాలంటే ఏం చెప్తాం? ఇశ్రాయేలీయులకు రాజును ఏర్పరచిన వాడు, రాజ్య పరిపాలన గురించి రాసిన మొదటి వ్యక్తి. దేవుని మాటలు అరుదుగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడిన వ్యక్తి ఎవరు? సమూయేలు. అబ్రహాం గురించి ఏం చెప్తాం? ఆయన పిలుపు విని వచ్చినవాడు. యోబు గురించి ఏం చెప్తాం? యాకోబు గురించి ఏం చెప్తాం? యోసేపు గురించి ఏం చెప్తాం? వీళ్ళ గురించి అన్ని ఒక్కొక్క విషయాలు ప్రత్యేకంగా ఉన్నాయి. అంత మాత్రమే కాదు, బోయజు గురించి గొప్పగా చెప్తాం, కానీ ఆ పనివారి గురించి కూడా మనం మర్చిపోతున్నాం. బోయజు పనివారిలో ఒక ప్రత్యేకత ఏమిటో తెలుసా? వారు ఎలా ఉండేవారట? నిలకడగా ఉండేవారు. ఎటు పడితే అటు కాదు, క్రమం లేని వారు కాదు. వాళ్ళు క్రమం ఉన్నోళ్ళు, వాళ్ళు సమయపాలన తెలిసిన వారు, వారు ప్రేమించి పని చేసేవారు,
వాళ్ళు పద్ధతైన వాళ్ళు. ఇక్కడ అంటున్నాడు వాడు ఎటువంటి వాడంటే నిలకడ కలిగిన వాడు. నిలకడ ఉండాలా. నిలకడ ఉంటే జీవితంలో అభివృద్ధి పొందుతాం. బోయాజు పనివారు అంటున్నమాట. వాళ్ళు ఎటువంటి వాడట? నిలకడ కలిగిన వారు. అంత మాత్రమే కదా. చూడండి, వారు కోయు చేను ఏం చేయమంటున్నాడు? కనిపెట్టి వారిని వెంబడించు. చాలు. వారు కోస్తున్న దాన్ని గమనించాలి. వారు కోయిచున్న పంటను గమనించమ్మా. వారు ఏ విధంగా కోస్తూ ఉన్నారో గమనించు. ఎందుకంటే నా పని వారు గమనించేవారు. వారు గమనిస్తూ ఆ పని చేస్తున్నారు. మరి నువ్వు వారిని గమనిస్తున్నావా? గమనించు. యజమాని అంటున్న మాట ఎవరికి? ఆ స్త్రీకి అంటున్నమాట. ఆ యవ్వనురాలకు అంటున్నాడు, అమ్మా నా పంట కోయి స్థలంలో నిలకడ కలిగిన పనికత్తులు ఉన్నారు, నీవు వారి మధ్య ఉండు. వారి పంట ఎలా కోస్తారో నీవు గమనించి వారి దగ్గర నుంచి నేర్చుకో. దేవుడు అక్కడ అంటున్నమాట, వారు కోయు చేను కనిపెట్టుకో. కనిపెడితే నీకేం కలుగుతుంది? వారు ఎలా కోస్తారో నీకు తెలుస్తుంది. కనిపెట్టు. కొన్నిసార్లు నీవు కనిపెట్టాలి. అప్పుడు నీకు తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? ఆ మర్మం ఏమిటో, ఆ టెక్నిక్ ఏమిటో తెలుస్తుంది. కనిపెట్టకుండానే ఒక్కసారి చూసి ఆ పని చేయగలడానికి అవుతుందా? ఒకసారి పుస్తకం చూసి పరీక్ష రాయడానికి అవుతుందా? ఇక్కడ అంటున్న మాట కనిపెట్టు. ఇక 9 నిమిషాలు ఉంది నా సమయంలో, ముగిస్తాను. నీవు కనిపెట్టమ్మా. అంత మాత్రమే కాదు, వారిని నీవేం చేయమంటున్నాడు? వెంబడించు. కనిపెడితే చాలు, వెంబడించాలా? వెంబడించు. అంత మాత్రమే కాదు, నిన్ను ముట్టకూడదని ఆజ్ఞాపించి ఉన్నాను. అంటే ఒక్కసారి ఆజ్ఞ జారీ అయితే వాడు ఏం చేసేవారు? పాటించేవారు. అమ్మా నేను చెప్పేసి అంతే. యజమానుని మాటకు మరో మాట చెప్పని వారు ఆ పనివారు. యజమానుని మాటకు అడ్డు చెప్పని వారు ఆ పనివారు. ఎంత శ్రేష్టమైన పనివారో కదా ఇది. ఎంత శ్రేష్టమైన పనివారో కదండి వీళ్ళు. వారు శుభవచనములు పలుకుతే పనివారు. వాళ్ళు సమాచారం తెలుసుకునే పనివారు. వారు తన యజమానికి సమాచారాన్ని అందించే పనివారు. అంత మాత్రమే చూసినప్పుడు వారు గమనించే పనివారు. అంత మాత్రమే చూస్తే వారు నిలకడైన పనివారు. అంత మాత్రమే మనం చూస్తే వారు పంట కోసేవారు. అంత మాత్రమే మనం ఇక్కడ చూసినప్పుడు వారు ఒకరి వెంబడి ఒకరు వెంబడించుచు వెళ్ళిపోయేవారు. ఇంత శ్రేష్టమైన పనివారు ఉన్నప్పుడు ఆ కోతకాలం, ఆ పంట పొలం సరిగ్గా జరుగుతుందా జరగదా? మీరు చెప్పాలి. జరుగుతుందా జరగదండి? మంచిగా పనిచేసే పనివారు ఉంటే పంట కాలం కరెక్ట్గా జరుగుతుందా జరగదా? జరుగుతుంది. బెత్లెహేము నుండి యజమానుడు వచ్చాడు. బెత్లెహేములో నేడు మీకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఎవరు పుట్టారు? రక్షకుడు ఎక్కడ పుట్టాడు? ఎక్కడ పుట్టాడండి? చెప్పాలి. యేసుప్రభు ఎక్కడ పుట్టాడు? ఎక్కడ పుట్టాడు యేసుప్రభు? బెత్లెహేములో పుట్టాడా? ఆ రొట్టెల ఇంటిలో పుట్టాడు. ఎవరు? దేవుడు. బెత్లెహేముకు వెళ్ళిన ఆ యజమానుడు తిరిగి రాబోయాడు. ఎక్కడికి వచ్చాడు? తిరిగి తన పనులలోనికి వచ్చాడు. తన పొలంలోనికి వస్తాడు. ప్రేమైన వారు అందరూ ఆలోచించండి. బెత్లెహేములో పుట్టిన రక్షకుడు తిరిగి తన పొలానికి రాబోతూ ఉన్నాడు. ఎవరు రాబోతున్నారు? బెత్లెహేములో పుట్టిన యజమానుడు తన పొలానికి రాబోతూ ఉన్నాడు.
పనివారిగా నేను ఏం చేస్తూ ఉన్నావు? ఇది ఈ వేళ ప్రశ్న. ఆ పనివారైతే శుభవచనములు పలుకుతూ ఉన్నారు. ప్రతిదినం సాయంకాలం వేళ ఆదాము హవ్వలు దేవుడు శుభవచనాలు పలికేవారు. ఏం పలికేవారు? శుభవచనాలు. అయితే ఒక దినం దేవుడు శుభవచనం పలుకుతూ ఉంటే మరోవైపు నుండి శుభవచనం రాలా. ప్రతిదినం వారు శుభవచనాలు పలుకునేవారు. అయితే ఒకానొక దినం వచ్చింది, ఆ దినం దేవుడు ఎంతగా శుభవచనాలు పలుకుతూ ఉన్నా ఎదురువైపు నుండి శుభవచనం రాలా. ఆదామా ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు అని దేవుడు అడిగితే, అయ్యా నీ స్వరం విని నిన్నైతే నేను నీకు శుభవచనం చెప్పాను, ఈరోజు చెప్పలేకపోయాను. నేను దిగంబరిగా ఉన్నానన్న సంగతి నేనేం చేస్తున్నాను దానికొని ఉన్నాను. శుభవచనం లేని వారి జీవితం ఏమేమైపోయింది? వెలివేయబడ్డారు, ముళ్ళతో పొడుపుంటాయి. అప్పటి వరకు దేవుని యొక్క సృష్టిలో ముళ్ళ కంపలు, ముళ్ళ చెట్లు, ముళ్ళ తుప్పలు లేవు. అవిధేయతను బట్టి ముళ్ళు వచ్చాయి. ఆ ముళ్ళు ఎక్కడంతమైంది ఆ ముళ్ళు? ఆలోచించండి. దేవుడు ఆదాము హవ్వలకు సమస్తమైన సృష్టిని చేశాడు, కానీ భూజంతువులన్నీ చేశాడు, కానీ ముళ్ళను చేయలేదు దేవుడు. ముళ్ళ చెట్లను చేయలేదు. మరి ఆ ముళ్ళ చెట్లు ఎప్పుడు వచ్చాయి? వాడు శపింపబడిన తర్వాత ముళ్ళు వచ్చాయి. ఆ ముళ్ళకు కూడా విడుదల కావాలి కదా. మరి ఆ ముళ్ళకి ఎప్పుడు విడుదల వచ్చింది? ఎప్పుడు వచ్చిందంటే ఆయన రక్తం ద్వారా మనకేమొచ్చింది? పాపం నుండి విడుదల వచ్చింది. మరి ఆ ముళ్ళకు విడుదల వచ్చిందే. ముళ్ళ కిరీటము నళ్ళి తన తలకు గురుచగా తలలో నుండి ఏమొచ్చింది? రక్తం. ఆ రక్తం ద్వారా నీకు నాకు విడుదలైనప్పుడు ఆ ముళ్ళకు విడుదల కాలేదా? గమనించండి. శుభవచనంగా పలికే వారంగా మనం ఉన్నామా? మన నోట శుభవచనములు వస్తున్నాయా? బోయాజు పనివారి ఇంటిలో శుభవచనాలు వస్తూ ఉన్నాయి. బోయాజు ఇంట పనిచేసే పనికత్తెల మధ్య శుభవచనాలు వస్తూ ఉన్నాయి. అయితే మన ఇంట్లో వస్తూ ఉందా? రెండవది మనం చూస్తున్నప్పుడు వారు గమనించేవారు, ఆ పనివారు. మనం గమనిస్తున్నామా? మనం చేయుచున్న పనిని గమనిస్తూ ఉన్నామా? వారు సమాచారాన్ని దేవునికి తెలియజేసేవారు. బోయాజుకి మన జీవితంలో జరిగే అలజడులను మనం దేవునికి తెలియజేస్తున్నాము. కొన్నిసార్లు మనం మానవులకు తెలియజేస్తాం, కొన్నిసార్లు మనం బంధువులకు, స్నేహితులకు తెలియజేస్తాం. మన సమస్యలకు పరిష్కారం కావాలంటే ఎవరు తెలియజేయాలి? మన దేవునికి తెలియజేయాలి. ఆ యజమానికి తెలియజేశారు ఆ పనివారంతా. ఆ పనివాడు తన యజమానికి తెలియజేశాడు. ఆ తెలియజేయడాన్ని బట్టి, ఆ పనివాడు చేసిన మాటలను బట్టి ఆ స్త్రీకి, ఆ యవ్వనురాలకి నిలకడైన స్థలం దొరికింది. నాలుగవదిగా మనం చూసినప్పుడు ఆ పనివారు నిలకడగలిగిన వారు. మనం దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? నిలకడగలిగి ఉండాలి. వారు నిలకడగలిగిన వారు, మనం నిలకడగలిగి ఉండాలి. మనం శ్రద్ధగా గమనించాలి. ఏం గమనించాలి? ఆయన వాక్యమును, ఆయన మాట్లాడి గమనిస్తే రూతు 3వ అధ్యాయం 4వ అధ్యాయానికి వచ్చేటప్పటికి బోయాజుకి ఏమైంది? భార్య అయింది. సంఘము కొనిపోబడుచున్నప్పుడు పెండ్లి కుమార్తె వలె అది అలంకరించుకొని ఆయన సన్నిధి చేరుతుంది. మరి భార్య అయిన ఈ సంఘం అలంకరింపబడాలి అంటే ఆ సంఘంలో ఏముండాలి? ఆ విశ్వాసులు ఏముండాలి? క్రీస్తు పనివారము కదా మనము. మరి మనము నిలకడగా ఉంటున్నామా? మనము ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నామా? మనకి కష్ట దుఃఖ సమయంలో వచ్చినప్పుడు ఆయనకు తెలియజేస్తూ ఉన్నామా? తెలియజేసిన తర్వాత ఆయనతో మనము కనిపెట్టుకొని ఉంటున్నామా? మనము కనిపెట్టుకొని ఉంటే, ఆయనతో ఉంటే, ఆయన పొలములో ఉంటే
సమాచారం తెలుసుకుంటే రూతు బోయజుకు భార్య అయింది, మెచ్చుకొనదగిన భార్యగా. అయితే మనం అలా ఉంటాయి, దేవునికి మనం ఏమవుతాం? ఇష్టానుసారం అవుతాం. దేవునికి ఇష్టం కలిగిన కుమారుడు కుమార్తెలు అవుతాం. మన కష్టములకు సమాధానం క్రీస్తు యొద్దనే, మన దుఃఖ భారములకు సమాధానం క్రీస్తు యొద్దనే. అటువంటి దేవుని మనం ఆశ్రయించినప్పుడు మనకు నెమ్మది కలుగుతుంది. మోకరించుకొని ప్రార్థన చేసుకున్నాం. అయ్యా, నేను కూడా రూతు యొక్క లేక బోయాజు పొలములో పని చేస్తున్న పనివారి వల్ల ఉండాలని ఆశపడుతున్నానని ఎవరన్నా అనుకుంటున్నారా? మోకరించండి, అందరం కళ్ళ ముద్దండి, మోకరించి కళ్ళ మూయండి. బోయాజు పొలములో ఉన్న పనివారి వల్ల నేను ఉండాలనుకుంటున్నానయ్యా. అయితే కొన్నిసార్లు నేను నిలబడలేకుండా పోతున్నాను, కొన్నిసార్లు నా యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నాను, కొన్నిసార్లు నాలో ఉన్న ఆ యొక్క పనితనాన్ని నేను కోల్పోతున్నాను, నీ సన్నిధికి రాలేకపోతూ ఉన్నాను, జారిపోతూ ఉన్నాను, పడిపోతూ ఉన్నాను, శుభవచనములు పలుకలేకపోతూ ఉన్నాను, నాలో ఆశీర్వాదపు వచనములు లేవు, నాలో ఆనందకరమైన మాటలు లేవు అని బాధపడుతున్నావు. ఓ ప్రియ సోదరుడా, ఓ ప్రియ సోదరి, ఆలోచించు. నీ ప్రభువు నిన్ను చూస్తూ ఉన్నాడు, నీ ప్రభువు నిన్ను చూస్తూ ఉన్నాడు. చూచుచున్న దేవుడు, ఆయన చూస్తున్న దేవుడు. అరణ్యములోనైనా ఆయన చూస్తాడు, అగాధములోనైనా ఆయన చూస్తాడు, ఆకాశము నుండి ఆయన చూస్తాడు. నీవు ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, అరణ్యములో ఉన్న హాగరును చూడలేదా? నీళ్లలో మత్స్యము కడుపులో ఉన్న యోనాను దేవుడు చూడలేదా? గజగజలాడుచు ఉన్న అగ్ని జ్వాలల మధ్య నివసించుచున్న శద్రకు మేషకు అబేద్నెగోను చూడలేదా? మరి ఇంతమందిని చూసిన దేవుడు నేను చూడ్డా? నీ కష్టాన్ని చూడ్డా? నీ బాధను చూడ్డా? నీ వేదనను చూస్తాడు. అయితే నిలకడగా ఉండు, ఆయన సన్నిధిలో ఉండు. అయ్యా, నేను అలా ఉండలేకపోతున్నాను, నన్ను క్షమించు అని పశ్చాత్తాప హృదయంతో ఒప్పుకో. నీ యజమానుడు బెత్లెహేము నుండి రాబోతున్నాడమ్మా, నీ యజమానుడు రాబోతూ ఉన్నాడు. నీ యజమాను వచ్చి నిన్ను అడిగినప్పుడు నీవేమి సమాధానం చెప్తావు? నీ యజమానుడు వచ్చినప్పుడు నీవేమి సమాధానం చెప్తావు? సమాధానం లేని దానిగా ఉన్నావు అనుకో, కారు ద్రాక్షలే కాసావనుకో, అంజూరపు చెట్టు దేవుడు చూయగా అది ఆకులతో నింపబడింది కానీ పండ్లు లేదు, దీన్ని నరికి కాల్చివే అంటాడు. నరకక మునిపే, కాల్చివేయబడక మునిపే కళ్ళు తెరుచుకో, ఆయన పాదాల చెంత ఒప్పుకో. అయ్యా, నేను పాపిని, నేను పాపాత్ముడిని, నా పాపములను క్షమించు, నీ పొలములోనికి వచ్చే అర్హతను నాకు తెచ్చి, నిలకడగా ఉండే కృపను నాకు తెచ్చి, నీలో ఏరుకునే కృపను, నీలో నివసించే కృపను, నీలో ఆ కృపను దయచేయని ఎవరైనా నీ హృదయం ముందు అనుకుంటే వెంటనే నీ పాపములను ఒప్పుకోండి. అయ్యా, నేను పాపిని, నన్ను క్షమించాను ఒక మాట చెప్పు చాలు. దేవుడు నీకు రక్షణ విడుదలిస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడమైన తండ్రి, కలిగిన యేసు ప్రభువు జీవాధిపతి, నీ పాదాలకు స్తోత్రాలు. ఆరాధనలో, నిర్గమకాండంలో మీరు మా యొక్క వాక్యములను మాకు చూపించారు. నేను వారికి దేవుడును, వారు నా ప్రజలు, నేను తప్ప వారికి వేరొక దేవుడు లేడు అన్నాం. అయితే వారు నిన్ను మర్చిపోయారు. అయితే మరేచన జనములకు తిరిగి నీవు గుర్తు చేయ నిమిత్తమై ఆ బెత్లెహేములోనైనా మరి గర్భాన జన్మించావు. తిరిగి రెండవ వాక్య పరిచర్యలో రూతు గ్రంథంలో 2వ అధ్యాయంలో మేము చూసినప్పుడు ఆ పనివారిలో ఉన్న ప్రత్యేకమైన లక్షణాలు మాకు దయచేయండి. మాలో ఉన్న పాపమును విడిచి, మాలో ఉన్న చీకటిని విడిచి, మాలో ఉన్న మన మాత్సర్యములను విడిచి, మాలో ఉన్న కామకార్యములను విడిచిపెట్టి తిరిగి నీలో చేర్చబడి ఎందు కట్టబడి ఆశీర్వాద వచనములు పొందుకున్న పనివారి వలె, నిలకడైన పనివారి వలె, అవునని సమాచారము తెలుసుకునే పనివారి వలె, సమాచారమును అందించే పనివారి వలె, యవ్వనులైన పనివారి వలె, శ్రద్ధ కలిగిన పనివారు వలె, కోయుచున్న పనివారు వలె, నిలకడగలిగిన పనివారి వలె మేమును ఉండి మీరు ఎదిగే కృపను భాగ్యం మీరు మాకు తెచ్చండి. ఇక్కడ ఉన్న వారిలో ఎవరైనా సరే అయినా మేము కూడా అటువంటి శ్రేష్టమైన భాగ్యాన్ని పొందుకోవాలి. ఈ పాపం వద్దు, చీకటి వద్దు, మేము రక్షణ మారు మనసు పొందుతాం అనుకున్న వారి హృదయంలో కార్యం చేయండి. వారితో మీరే మాట్లాడమని ఈ అవకాశం ఇచ్చినందుకునైనా మీకు వందనములు, కృతజ్ఞత, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాం. రక్షకుడమైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.
ఆమేన్. ప్రార్థన ముగిసింది.